ఈరోజు అయితే తులసి పండగ. మార్నింగ్ నుంచే వర్షం పడుతుంది. మరి వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది. మేమైతే కొంచెం లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా ఉసిరికాయ చెట్టు ఇవన్నీ తెచ్చుకున్నాం మేము. ఈ పాట్ అన్ని క్లీన్ చేసుకొని పాట్కి సున్నం వేసాము. ఆ సున్నం సన్లో డ్రై అయిపోతే పాట్ మొత్తం వైట్ అయిపోతుంది. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తులసి చెట్టు ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి మరి ఉన్నట్టంట ఇంట్లో. మరి తులసి చెట్టు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మాయమైపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. మరి ఎవరైనా దీపావళి పండగ రోజు చేయనప్పుడు ఈ తులసి పండగ రోజు చేస్తారు. మేమైతే తులసి పూజ చేసుకొని ఉసిరికాయ దీపం కూడా పెట్టాము. అదైతే ఇంకా మంచిదంట. ఆ దీపం పెడితే పాట్ అన్నీ క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని పసుపు కుంకుమాలు పెట్టి తర్వాత ముగ్గు వేసి ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఏదైనా ఉంటే పెట్టచ్చు. ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేట్ చేసుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందే మేము ఉసిరికాయ ఇవన్నీ కట్ చేసుకొని నెయ్యి దీపం పెట్టాలి. అది చాలా మంచిది. అదైతే రెడీ చేసుకున్నాం మేము ఫస్టే. ఇంకా ఉసిరికాయ దీపం పెట్టాక ఏం చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అది కూడా చాలా యూజ్ అవుతుంది. ఏది కూడా మేము ఇక్కడ వేస్ట్ చేయము. పూజ చేశాక అన్ని చెట్లకి యూస్ చేసుకుంటాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మరి కొందరు ఈ తులసి పండగ అయితే చాలా చేస్తారు. తులసి వివాహం కూడా జరిపిస్తారు. పెళ్ళి కాని అమ్మాయిలు తులసి చెట్టుకి పసుపు కొమ్ము ఉంటుంది కదా, అది పసుపు దారంతో కట్టి తులసి చెట్టు కడితే త్వరగా పెళ్ళవుతుందంట. మరి ఇంకా ఉసిరికాయ దీపం చేసుకునే ముందు ఉసిరికాయ అయితే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మరి కింద బ్యాక్ కొంచెం కట్ చేసుకుంటే అది పెట్టడానికి ఈజీ అవుతుంది. మళ్ళీ ఇంకా అది పూర్తి డీప్గా కట్ చేయలేము. ఇక్కడ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని దానిపైన నెయ్యితో ఒత్తులు డిప్ చేసి ఉండాలి ముందే. ఆ ఒత్తులు పెట్టి కొంచెం కర్పూరం కూడా వేస్తే త్వరగా వెలుగుతుంది. ఇంకా తులసి పూజ అయితే చాలామంది ఈవినింగ్ టైం, అది కూడా 6 to 7:30 లోపు చేస్తారు. అదే మంచి టైం అంట. మేమైతే సింపుల్గానే చేసుకున్నాము. మేము ప్రతి ఇయర్ ఎలా చేస్తామో అలానే చేసుకున్నాము. గ్రాండ్గా అయితే లేదు. లైక్ ఇవే ఐటమ్స్ ఉండాలి, ఇవే ప్రొసీజర్స్ ఉండాలి, ఇవన్నీ ఏం ఫోకస్ చేయలేదు. పూజ చేసేటప్పుడు ప్రొసీజర్ కాదు, భక్తి కదా ఇంపార్టెంట్. ఎంతమంది ఒప్పుకుంటారు కామెంట్ చేయండి. ఇంకా పూజ చేసే ముందు మాకైతే పెద్ద టాస్క్ మా ఈషా పాప. తన్ని పట్టుకొని పూజ చేయాలి అంటే చాలా కష్టం. ఏదో అలాగా మేనేజ్ చేసాము. తనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఇంత దీపం అంటించాం కదా, ఎప్పుడు చూడలేదు. తను చాలా ఎగ్జైటెడ్గా ఉంది. పూజ బయటే చేయాలి అని లేదు, లోపల కూడా చేసుకుంటారు కొందరు పూజా రూమ్లో పెట్టి. కానీ మేమైతే బయటే చేసుకున్నాము. అక్కడే పాట్ పెట్టుంటాం కదా, అక్కడే చేసుకున్నాం మేము. పూజ అయితే చాలా బాగా జరిగింది మాకు. మరి తులసి చెట్టుకి మెడిసినల్ యూజెస్ కూడా చాలా ఉన్నాయి. కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నిటికైతే చాలా మంచిది. రోజు మార్నింగ్ హాట్ వాటర్లో తులసి ఆకు ఒకటి వేసుకొని తాగితే ఈ కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు, మరి క్యూర్ అయిపోతుంది. రోజు వాటర్ పోస్తే కూడా చాలా మంచిది.